జంబరకింగ్ బెలలడం బరర్ దరే దారిరు నందే దరే దారల్లలే. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు ఉన్నారా అండి? చెప్పండమ్మా, ఏంటి ప్రాబ్లం? సార్ పన్ను బాగా దురదగా ఉంది సార్, అందుకని తీసుకొచ్చాం సార్. ఒకసారి నోరు అమ్మ చూస్తా. ఏంటి సార్ నాకు చూస్తున్నారు? మా నాన్నకి పాపకి సార్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అదేంటి సార్ మీ దగ్గర ఇంత చిన్న లైట్ ఉంది? టీవీలో చూపించినట్టు పెద్ద పెద్ద లైట్లు ఉంటాయి కదా సార్, మీ దగ్గర ఏంటి ఇంత చిన్న లైట్ ఉంది? వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. అని నోరు తెరవమ్మ ఒకసారి, బుజ్జి అని. అది చూడండి సార్, మా పాపకు పన్ను దురదగా ఉందంట సార్. అసలు నోట్లో పనిలేదమ్మా. అయ్యో లేదు సార్, ఇదిగోండి చూడండి, ఒక పన్ను వచ్చింది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. అక్కడ స్పేస్ లేదు. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. అదేంటి సార్ మీరు డెంటిస్ట్ కదా, స్టెతస్కోప్ పెట్టుకున్నారంటే మీరు కార్డియాలజిస్టా డెంటిస్టా? మళ్ళీ చూస్తాను. ఫస్ట్ నీ ప్రాబ్లం ఏంటో చెప్తాండి. అయితే మా పాపకి పన్ను దురదగా ఉండి అన్ని నోట్లో పెట్టుకొని కొరుగుతుంది సార్, ఒకసారి చూడండి సార్. లైట్ ఎదుగుంది. అనమ్మా సార్ చూస్తున్నారు చూడమ్మా. అవును అమ్మో, వదిలేస్తాను. మీకు ఎలా ఉంది? నేను అమాంతం మింగి అస్థిపాంతరం టూ అని ముత్తది కిటికీలకెళ్ళి బయటికి. ఏమనుకుంటున్నావు? ఏంటి సార్ ఏదో అంటున్నారు మా పాపని, ఎంత క్యూట్గా ఉంటే. అయ్యో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మంచి పాటలు వింటున్నారా? డాక్టర్ ట్రీట్మెంట్ చేయరా? ఇక మాట్లాడింది చాలు షించాన్, కాసేపు ఊరుకుంటావా? ఇద్దరు కాసేపు ప్రశాంతంగా ఉంటారా? సారీ డాక్టర్ గారు. కొంచెం వెనక్కి తిరిగి కూర్చో. ఎస్ కమిన్. ఏంటి డాక్టర్ అలా కొడుతున్నారు? లోపలికి వస్తారా ఏమిటి? టక్కుని జ్వరం పోవాలని ఇలా టక్క కొడుతున్నారా డాక్టర్? నేను సైలెంట్ గానే కదా ఉన్నాను. నా చొక్కా విప్పి ఇలా నా వీప్ మీద ఇలా కొడుతున్నారు. డిస్టర్బ్ చేయకుండా షించాన్. నాకు ఈ డాక్టర్ని చూస్తుంటే చాలా భయంగా ఉందమ్మా.